ఐ నోబడి మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 9 జూలై 2026. రాజీవన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, హస్బెండ్ అండ్ ఫాదర్ whose root life takes a shocking turn after he witnesses something he has never meant to see. Drawn into a serious crime and branded a troublemaker, he must protect his family while confronting a system that refuses to believe him. ఒక రాబరీ కేసులో హీరో ఇరుక్కుంటాడు. ఐ నోబడి అనేటువంటి ఒక విభిన్నమైన టైటిల్ ఉన్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించగా, పార్వతి తిరువోతు హీరోయిన్గా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. విజయరాఘవ ఇందులో కూడా చీఫ్ మినిస్టర్గా నటించాడు. మొన్న తమిళ్ సినిమా ఏదైతే మనకు సునీల్ విలన్గా చేశాడో ఆ సినిమాలో మనకి కనిపించినటువంటి విజయరాఘవన్ మళ్ళీ ఈ సినిమాలో కూడా విలన్గా అదే ముఖ్యమంత్రి పాత్రను పోషించడం విశేషం. ఇక ఆ తమిళ్ సినిమా పేరు అనంతన్ కాడు. అందులో కూడా విజయరాఘవన్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తే, ఈ మలయాళం సినిమాలో కూడా విజయరాఘవన్ ముఖ్యమంత్రి పాత్రను పోషించడం, ఇది 2 వారాల గ్యాప్లో ఈ 2 సినిమాలు రావడం ఒక విశేషం. అట్లాగే ఈ సినిమాలో ఇంకా అశోకన్, ఆ తర్వాత నందు, తర్వాత హకీం షా నటించగా, ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది నిజం నైజాం బషీర్. ఆ తర్వాత సుప్రియ మేనన్ ఈ సినిమాకి నిర్మాత కాగా, సమీర్ అబ్దుల్ రైటరు, జేక్స్ బెజాయ్ మ్యూజిషియను, హారిస్ డీసామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫీ చేయడం జరిగింది. ఇక సినిమా ఎలా ఉంది, తీరుతెన్నులు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ముందుగా పేర్కొన్నట్టు మనము రాజీవన్. ఈ రాజీవన్ ఏం చేశాడన్న దాంతో మనకి కథ స్టార్ట్ అవుతుంది. ఇందులో మౌలి అనే ఒక పాత్ర కనిపిస్తుంది. ఇక బండి నంబర్ 2313 ఉంటుంది. అమల అనేది పెద్ద పాప పేరు, జియా అనేది చిన్న పాప పేరు. తర్వాత బైస్కిల్ ఇప్పిస్తానని చిన్న పాపకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమెనేమో ప్లే స్టేషన్ కావాలంటుంది. ఆ వాదన అయిపోయిన తర్వాత మూటలు తీసుకొచ్చి చిన్న పిల్లలకి ఇస్తే అది దోపిడీ సొమ్ము. సో అది పిల్లలకి పోలీసులు వచ్చినప్పుడు పిల్లలు చెప్పేస్తారేమో అన్నట్టు కంగారు. ఆ తర్వాత తన పిల్లల్ని తనే కిడ్నాప్ చేసుకుందామనే ప్రయత్నం. భార్య పేరు మీరా. ఆమె ఏమీ భరించలేక ఇక విడాకులు కావాలంటుంది భర్తతో. కిడ్నాప్ డ్రామా ఆడితే నిజమైన కిడ్నాపర్స్ వచ్చి ఎత్తుకుపోతారు 3896 బండి మీద. జాకబ్ అనే ఆ వ్యక్తి పొరిగింటి అతను ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఇతన్ని ముందు బ్లాక్మెయిల్ చేసిన, ఆ తర్వాత ఇతనికి సహకరిస్తాడు అతని భార్య. హ్యాపీ ఎండింగ్ కావాలంటే మీ పిల్లల్ని నిజంగా ఎత్తుకోగలను కాబట్టి మాకు డబ్బులు తీసుకురా అంటే, పోలీస్ క్వార్టర్స్లోనే పోలీసు అతనే దాచిపెడతాడు. ఇతను ఫస్ట్ ఇతన్ని కళ్ళు మూసుకొని కిడ్నాప్ చేసినప్పుడు 1 2 3 4 5 అంటూ లెక్క పెట్టుకొని ఆ కౌంటు ఆ మలుపులు గుర్తుపెట్టుకుంటాడు మైండ్లో. అట్లా ఇంకొక పోలీస్ ఆయనతో నడిపిస్తూ ఉంటే వెహికల్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఒక దగ్గరికి వస్తాడు. వేస్ట్ డంపింగ్ దాంట్లో వీళ్ళు డబ్బులు దాచిపెడతారు. అయితే ఒకసారి డబ్బులు రాబోతుంటే పోలీసు వాళ్ళ డైవర్ట్ చేయడానికి వాళ్ళ బండిని గుద్దేస్తాడు. వాళ్ళు చెక్ చేసి వదిలిపెట్టి అక్కడికి వచ్చేస్తారు. ఇతను పథకం పారుతుంది. ఆ మూటలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మూటలు అక్కడి నుంచి ఇతను ఎంత కష్టంగా ఫైట్ చేసి తీసుకొస్తాడు అనేది బాగుంటుంది. లిఫ్ట్లో ఫైట్ హైలైట్. ఆ తర్వాత లాస్ట్ ఫైట్ ఎక్కడైతే ఇక్కడ పోలీస్ క్వార్టర్స్కి వెళ్తాడో అక్కడ కూడా ఫైట్ హైలైట్. కాజకోటం బస్సు మనకు చూపిస్తారు. కేరళ పోలీస్ క్వార్టర్స్ చూపిస్తారు. త్రివిండ్రమి నిరాలి అనేటువంటి ఇది చూపిస్తారు. సీఎం వచ్చిన తర్వాత 15 గంటల్లో ఇది జరగాలని చెప్పేసి డీజీపీ స్థాయి అధికారులకు చెప్తాడు. వంచియూరు బ్యాంక్ రాబరీలో ఇతను ప్రధాన నిందితుడు. అయితే 7 గంటల్లో ఆ తర్వాత మొత్తం సాల్వ్ అవుతుంది ప్రాబ్లము. కానీ సీఎం ముందు రమ్మని చెప్పి ఇతను అనడము అదంతా కూడా మనకు ట్రాష్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా రాబరు నోరు తెరవకపోతే సీఎంని తీసుకొస్తారా? కొట్టి నిజాలు చెప్పిస్తారు కానీ, ఎంతో వీఐపీ అయితే కానీ నేను ఒక నోబడిని అంటాడు. నోబడి అంటే నేను ఎటువంటి ఇది లేని వ్యక్తిని కాబట్టి, నేను సామాన్యుని కాబట్టి ఇది చేశానంటాడు. లాస్ట్కి సెక్స్ అంటే లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఒక ఎమ్మెల్యే బహిష్కరణని అక్కడ జరిపినట్టుగా ప్రెస్ వాళ్ళు చూపిస్తారు. ఆ ఎమ్మెల్యే బహిష్కరణకి, ఆ సెక్స్ లైంగిక వేధింపులకి, ఈ చిన్నపిల్ల కిడ్నాప్కి ఏం సంబంధం అనేది దర్శకుడు సరిగ్గా చెప్పలేకపోయాడు. అర్థం కాదు మనకి. ఇక ఇతను ఒక బ్యాంకుకి పోయి ఇంకో బ్యాంకుకి ఎందుకు కూర్చున్నావు అంటే ఏదో సంబంధం ఉంది ఆయనకి అని చెప్పి భార్య చెప్పడము. ముఖ్యంగా భార్య ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా, అమ్మాయి హీరోయిన్గా చేసిన ఆమె చాలా సెక్సీగా ఉండి చాలా బాగా చేసింది. యాక్టింగ్, పాటలు కూడా ఎంత పరిమితి మేరకు ఉండాలో అంతవరకే ఉంటూ ఉన్నాయి. ఇక సినిమా ఎలా ఉంది, తీరుతెన్నులు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ సినిమా
ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ డిగ్నిఫైడ్ నటన ఈ సినిమాని హైలైటు. ఎక్కడా కూడా మనకి డబుల్ మీనింగ్ డైలాగులు గానీ, ప్రేమ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు గానీ, అశ్లీలత గానీ, ఎక్స్‌పోజింగ్ గానీ లేకుండా చాలా నీట్‌గా తీసిన సినిమా 'ఐ నోబడీ'. ఇంటర్వెల్‌లో 'ఐ' అనేది చిన్న పదంలాగా ఈ చిన్నగా అయిపోయి ఇలా మలయాళంలో ఇంటర్వెల్ అని పడడం అనేది విశేషంగా అనిపిస్తుంది మనకు. అట్లాగే క్లైమాక్స్ టైంకొచ్చేసరికి ఎవరైతే ఫ్లాట్‌లో అందరూ దొంగలుగా చూసారో వాళ్ళందరూ టిఫిన్‌లు తెచ్చిచ్చి సాదరంగా ఆహ్వానించడం. అంటే సమాజం ఒక వ్యక్తిని ఇంటికి అందరూ సోదాకొస్తే వాళ్ళ భార్య కుటుంబీకులను నిలబెట్టి ఇద్దరు అమ్మాయిలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని వేధించినప్పుడు, ఒక పోలీస్ అధికారి కిడ్నాపర్లతో కుమ్మక్కయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి యొక్క మానసిక చిత్రవద ఏ రకంగా అనుభవిస్తాడు? అనుభవించిన తర్వాత అతను ఫిజికల్‌గా ధైర్యంగా ఎదుర్కొని మానసికంగా తర్వాత శారీరకంగా కూడా ఫైట్ చేసి ఏ రకంగా గెలిచాడు, ఏ రకంగా ఇది చేశాడు అనేది 'ఐ నో వరల్డ్‌లో' చూపించారు. ఇందులో లిఫ్ట్ ఫైటు, ఆ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఫైటు ఏవైతే ఉంటాయో చాలా సహజంగా ఉన్నటువంటి ఈ ఫైట్‌లు ఈ సినిమాకి హైలైటు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన ఈ సినిమాకి హైలైటు. అట్లాగే హీరోయిన్‌గా పోషించినటువంటి ఆమె నడిచినప్పుడు ఆ నడకలో ఆమె బ్యాక్ విధులు అలా టచ్ చేస్తా కెమెరా వెళ్తూ వాటిని బాగా ఆమెని ఎక్స్‌పోజ్ చేసిన తీరు, ఎక్స్‌పోజ్ అంటే మరి కాదు, ఇప్పకుండానే ఎక్స్‌పోజ్ చేసినటువంటి తీరు, పార్వతి తిరువోతును ప్రదర్శించినటువంటి అందాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి మనకి. అట్లాగే ముఖ్యమంత్రిగా చేసిన విజయరాఘవన్ కూడా నటన కొంచెంసేపు చేసిన సెకండ్ హాఫ్‌లో అదరగొట్టాడు యాక్టింగు. సో, ఓవరాల్‌గా ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక మిస్టరీ టైప్ ఆయనకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగా ఇవాళ పెద్ద పెద్ద సినిమాల్లో ఈవెన్ రాజమౌళి సినిమాల్లో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక సినిమాలో పూర్తి నగ్నంగా వెనక మొత్తం ఓపెన్‌గా మనకు 'గోట్' అనే సినిమాలో మలయాళంలో నటించాడు. పిర్రలు మొత్తం చూపించాడు. మొత్తం తగ్గిపోయి. సో, అట్లా పాత్ర కోసం దేనికైనా తెగించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప ఆర్టిస్టు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో చాలా డిగ్నిఫైడ్‌గా ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి రాజీవన్ పాత్రను మైమరిపిస్తే మనకు ఈమె హీరోయిన్ పాత్రలో, మీరా పాత్రలో ఒదిగిపోయి పార్వతీ తిరుమూర్తి మనకు అద్భుతంగా కనిపించింది. మిగతా నటినటులందరూ అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాగుంది. అట్లాగే రికార్డింగ్ బాగుంది. పాటలు ఉన్నంతలో రాణించాయి. సో, ఓవరాల్‌గా ఏంటంటే మనకి 'ఐ నోబడీ'లో ఒకటేంటంటే మనకు యాక్షన్ సినిమా అంత తప్ప ఆ లాజిక్స్‌కి మాత్రం మింగుడు పడదు మనకి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి థీమ్ అతను దొంగనా? కాదా? అసలు ఏం చేశాడు? అసలు సీఎంకి ఇతనికి ఏం సంబంధం? ఎందుకు సీఎంతో ఇతను మాట్లాడుతున్నాడు? పత్రికలకు ఈమె చెప్పి పిల్లాడి కిడ్నాపర్స్‌తో హీరోయిన్ ఎందుకు మాట్లాడాలనుకుంది? ఇతనికి అన్నీ ఎలా దొరుకుతాయి అడ్రస్‌లు? ఆ నంబర్లతోటి ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు అనే దానికి ఎటువంటి లాజిక్స్ లేవు. ఆ లాజిక్స్ అన్నీ గాలికి వదిలేసి తీసినటువంటి సినిమా 'ఐ నోబడీ'. ఎందుకంటే ఏదో కొత్తదనం చేసినటువంటి ప్రయోగంగా అన్నాడు కానీ ఆ డిజైన్ కూడా సంతకం పెట్టినట్టుగా ఈ రకంగా సంతకం పెట్టినట్టుగా 'ఐ నోబడీ' ఇవ్వడం జరిగింది. మలయాళంలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక యాక్షన్ ప్రియులను మాత్రం అల్లరించే విధంగా మాత్రమే రూపుదిద్దుకుంది. హిసం బషీర్ దర్శకత్వ ప్రతిభ కూడా కొనియాడదగింది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గురువారం రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమాను ఆదరించండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బెల్లం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.